జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను, క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి మీనాక్షి సుందరి తెలిపారు. కోట మండలం విద్యానగర్లోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. సార్తో పాటు వచ్చాను, అలాగే సార్ కూడా వచ్చాను, మేడం గారితో వచ్చాను. సో అంతా బాగా చదువుతున్నారు. ఎగ్జామ్స్ ముందుగా ప్రాక్టికల్స్ ఉన్నాయి సో అందరూ బాగా చదువుతున్నారు. సో ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీకు లీగల్ అవేర్నెస్ అనేది కల్పించడానికి వచ్చాము, కొన్ని చట్టాల మీద. సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మా యొక్క జూనియర్ సివిల్ జడ్జి గారి మీనాక్షి సుందరి మేడం గారికి, అదేవిధంగా నా సహపాఠి న్యాయవాది అశోక్ కామిని గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ కళాశాల కరస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా పోలీసు వారికి, మీడియా వారికి, అదేవిధంగా కోర్టు స్టాఫ్కు మా యొక్క న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, బయట ప్రపంచంలో కాలేజీ వాతావరణము, బయట సొసైటీలో ఏ విధంగా ఉంటుంది, ఏమేమి నీడ్ మనకు స్టూడెంట్స్కి, ప్రస్తుతానికి మీకు ఏమేమి నీడ్స్, మొబైల్, అవునా? ఫస్ట్ నీడ్ మనకు ఇప్పుడు ప్రస్తుతం బుక్స్ కన్నా కూడా మొబైల్. 7 గంటల వరకు స్టడీ అవర్స్లో కూర్చొని పెట్టి ఎప్పుడెప్పుడు వదులుతారా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్స్ తీసుకొని ఎవరు పెట్టారు, మనకు మెసేజ్ ఎవరు పెట్టారో, ఎవరు రీల్స్ చేశారు అని చూసుకుంటాం. మెయిన్ అదేనా, 7 వరకు చదువుకొని రిలాక్స్ కోసం. కానీ ఆ రిలాక్స్ ఎలా అయిపోయిందంటే ఒక వ్యసనం లాగా అయిపోయింది. మొబైల్ అనేది లేకపోతే కనీసం మనకు నిద్ర కూడా పట్టేయట్లేదు. కొద్దిగా సందర్భాలు ఏం చేస్తున్నారంటే హెడ్సెట్స్ పెట్టుకొని ఆ మొబైల్ ఆన్ చేసుకొని నిద్రపోతున్నారు, ఉదయాన్నే లేచినప్పుడు చదువుకుంటారు. సో ఇలాంటివన్నీ మనం ఒక్కొక్క దానికి అడిక్ట్ అయిపోతూ వస్తున్నాం. ఇది కూడా స్టూడెంట్స్ లైఫ్ నుంచే అలవాటు పడుతున్నాం. మీ బ్రదర్స్ ఉన్నారనుకోండి, చిన్నవాళ్ళు, మీ సిస్టర్ కానీ మీ బ్రదర్ కానీ, మీరు చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పక్కనే వచ్చి కూర్చొని చూస్తారు, వాళ్ళని అలవాటు చేస్తారు. మీ మొబైల్ తీసుకున్నారనుకోండి, వాళ్ళని చంపబట్టి పట్టడం, వాళ్ళని ఎక్కువ మీద పట్టడం, ఒక్కొక్క సమయంలో మీ సీక్రెట్స్ అనేవి కూడా పెట్టుకుంటాం. సో ఫోన్కి కొంచెం వయసు వచ్చేంత వరకు కొంచెం దూరంగా పెట్టండి మొబైల్స్. ముందు ఎడ్యుకేషన్ మీద ఈ విధంగా ఫోన్లో అయితే ఎలా అయితే అడిక్ట్ చేసుకుంటూ వస్తున్నారో, అదేవిధంగా ఇంకో బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఏంది ఇంకో బ్యాడ్ హ్యాబిట్స్? ఏంది? సిగరెట్లు. మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జూనియర్ సివిల్ జడ్జి గారికి, మరియు వేదిక మీద ఉన్న కరస్పాండెంట్ గారికి, మరియు నా సహపాఠి న్యాయవాది వెంకటరమణ గారికి, పోలీస్ సిబ్బందికి, మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గ్రామాల్లో, విద్యా సంస్థల్లో ప్రాథమిక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా ఈ న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. గతంలో కూడా మనం ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఒక ప్రత్యేకత ఉంది సొసైటీలో. ఎందుకని ఒక గ్రామంలో ఏదైనా ఒక అన్యాయం జరిగినా ఒకరికి ఉదాహరణకి కంప్లైంట్ రాయాలనుకోండి,
ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే చదువుకున్న వ్యక్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా. చదువుకున్న వ్యక్తి యొక్క జ్ఞానం ఆ గ్రామంలో సామాన్య ప్రజల సంక్షేమానికి ఉపయోగపడకపోతే ఆ వ్యక్తి సమాజానికి పెద్ద శాపం అంటారు. అంటే నువ్వు చదువుకున్నటువంటి చదువు నిత్య జీవితంలో కనిపించాలి. సంస్కారం సౌశీల్యం లేని విద్యావంతుడు క్రూర మృగం కంటే ప్రమాదకరమైన వాడు అంటాడు. నువ్వు చదువుకున్నా సరే నీకు ఆ వాల్యూస్ ఉండాలి. గురువుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు, కానీ మనకు జీవితాన్ని ఇచ్చేది మాత్రం గురువులే కదా. తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ మనలో ఉన్నటువంటి శక్తిని, సృజనాత్మక శక్తిని వెలికి తీసి ఏమవుతాడని మనలో టాలెంట్ని గుర్తించేది గురువులు. వాళ్ళు అక్కడే ఉండి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ గురువుల్ని గౌరవించాలి. ఒక వ్యక్తిని, ఒక ఆమె పోయి ఒక ప్రొఫెసర్ దగ్గరికి పోయిందంట, ఒక తత్వవేత్త దగ్గరికి, నా కొడుకు చదువుకుంటున్నాడు కానీ దొంగగా మారాడు, వాడిని మీరు ఏదైనా కొంచెం గైడ్ లైన్ ఇస్తే వాడు మారుతాడంటే, చదువుకున్నా సరే వాడు దొంగగా ఉన్నాడంటే వాడు ఇంకా ఇంటలెక్చువల్ దొంగ అవుతాడు. వాడు తెలుగుని, వాడు చదువుని ఈసారి చిన్న వస్తువుని కొట్టేసినాడు. కాబట్టి చదువుతో పాటు క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు డ్రగ్స్, ఈరోజు ఏదో ఈ మధ్య లక్ష్య అని ఒక సినిమా చూసాం. మనకు ఒక లక్ష్యం ఉండాలా, నో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అంటారు. ఉందా మీకు అందరికీ లక్ష్యం ఉందా లేదా? ఉంది కదా. ఆ లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఏం చేయాలా? నిద్రపోవాలి కదా. లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం దృష్టి పెట్టాలి. ఇంతకుముందు సినిమాల్లోనే చూసేవాళ్ళం మనం జడ్జి గారిని. కానీ ఈరోజు ఎందుకు గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో ఇట్లా వచ్చి చెప్తున్నారంటే, కనీసం మనకి ప్రాథమికంగా చట్టాలు ఏమున్నాయి అవి కూడా తెలియకపోతే, బలహీనుడు పైన మాత్రమే చట్టం బలంగా పనిచేస్తుంది, బలవంతుడి మీద బలహీనంగా పనిచేస్తుంది అన్న ఒక అపోహలో, ఒక అభద్రతా భావంలో అనేక మంది ఉంటారు. అది కోర్టులు అంటే మనం తిరగలేమేమో, మన సామాన్య ప్రజలు కదా. ఎప్పుడైతే చట్టం మనం అవగాహన చేసుకుంటామో ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగినప్పుడు ఎంత దూరమైనా ఫైట్ చేయగలం కదా. అందుకని కనీస అవగాహన ఉండాలా అన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాల్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి గురువుల్ని గౌరవించండి, క్యారెక్టర్తో ముందుకెళ్ళండి. సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు అంటే సిగరెట్లు అవన్నీ కూడా నాకు తెలిసి ఆ సినిమా స్టైల్గా ఆ హీరో తాగుతున్నాడని స్టార్ట్ చేస్తాం కదా, స్టైల్గా తాగుతున్నాడని. కానీ వాళ్ళని గౌరవించడం, వాళ్ళని ఎక్కడో పెట్టడం అంటే వాళ్ళది అసలు ఒరిజినాలిటీ కాదు. వాడు వేసే డ్యాన్సు డూప్ అంటే డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, వాళ్ళ మేకప్ వేరు. తనని తాను దద్దం అనుకున్న వ్యక్తి ఎదుటి వ్యక్తిలో హీరోని చూస్తాడు, తనలోని హీరోయిజాన్ని మరుగున పరుస్తాడు. కాబట్టి మన జీవితానికి మనమే హీరోలు కావాలా. సినిమాలను చూసుకొని కూడా మనం ఏం చేయాలి, దాంట్లో మంచిని చూడాలి. ఆలోచనలో మార్పు వస్తేనే జీవితంలో మార్పు వస్తుంది. మందలో ఒకటిలా కాదు, వందలో ఒకటిలాగా ఉండాలి. జననం సాధారణమైనదే కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదై ఉండాలి. కేజీఎఫ్ సినిమా కదా. అట్లే మనం కూడా ఒక మంచి అంటే ఒక స్ఫూర్తిదాయకంగా మోరల్ వాల్యూస్తో మనము తల్లిదండ్రులకి ఇటు సమాజానికి ఉపయోగపడాలా. కాబట్టి ఆ వాల్యూస్కు తగ్గట్టుగా మనం నడుచుకొని ముందుకెళ్తారని, ఈ ఉన్నతమైన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గారికి, పోలీస్ వారికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి విషయాలు సార్ వాళ్ళు ఇద్దరు చెప్పారు, మీరు ఓపిక్గా విన్నారు. పొద్దు నుంచి క్లాసెస్ వినుంటారు, చదువుంటారు, స్టడీ అవర్స్. ఇంటికి వెళ్ళే టైంకి కరెక్ట్గా మీటింగ్ పెట్టాము. కొద్దిగా బోర్గానే ఉంటుంది, బట్ కొంతసేపు ఇది లైఫ్కి ఉపయోగపడే విషయాలు కదా, బోర్గా ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్తో వినండి. ముఖ్యంగా ఇక్కడ మేము 4 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పడానికి వచ్చాము. దాంట్లో మొట్టమొదటిది ఈ డ్రగ్స్కు బానిసలు అవుతున్న వాళ్ళ గురించి మీకు చెప్పడానికి వచ్చాం. మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు అని చెప్పడానికి వచ్చాం. గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ మాదక ద్రవ్యం అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకు అంటే ఏదైనా కూడా స్టార్టింగ్లో బాగుంటుంది,
ఒక సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, డ్రగ్స్ కానీ, లేదంటే స్ట్రైట్ మీరు సీనియర్ ఇంటర్ పిల్లలంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉంటుంది. ఒక లవ్ కూడా అన్ని స్టార్టింగ్లో బాగుంటుంది. పోను అది అడిక్ట్ అయ్యాక సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మమ్మల్ని హాస్పిటల్స్కి, ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్కి వాటికి తీసుకెళ్తారు. అంటే ఈ డ్రగ్స్ ఎలా వాళ్ళు కనిపెడతారు, వాటిలో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసులు, ఇవన్నీ చూపించడానికి మాకు ఎఫ్ఎస్ఎల్కి తీసుకెళ్తారు. దాంట్లో మేము చూసింది చిన్న చాక్లెట్లలో, మనం డైలీ తినే చాక్లెట్స్లో ఉన్నాయి. అంటే అట్లాంటి వాటిలో పెట్టి అమ్ముతున్నారు. బిస్కెట్స్, చాక్లెట్స్, టీలు, మామూలు మనం టీ స్టాల్లో తాగే టీలు, అంటే అన్నిట్లో ఉంటాయని నేను బెదిరించట్లేదు. ఎవరైనా స్ట్రేంజర్స్ మీకు ఏమైనా ఇస్తే దయచేసి వాటిని త్వరపడి తినకండి. ఆలోచించుకొని తినచ్చా తినకూడదా అని చూసి తినండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము లైవ్లో చూసాము. దాంట్లో నుంచి ఎలా వాళ్ళు డ్రగ్ దాన్ని ఇంజెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా బయటికి తీస్తారు అని చెప్పి. సరే, ఇది మా లైఫ్ మా ఇష్టము, మేము డ్రగ్స్ తీసుకుంటే మీకేంటి నొప్పి అని మీరు అనుకోవచ్చు. ఈరోజంతా మీరు యువత, ఈ దేశ భవిష్యత్తు మొత్తం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? యువత పైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు యువత అనేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యి, లేదంటే వేరే వాటికి బానిసలయ్యి, ఎటువంటి చదువు సంధ్య లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉండిపోతే రేపు మన భారతదేశం ఏమవుతుంది? ఈ మహోన్నత దేశం యొక్క సమగ్ర అభివృద్ధి అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి యువత నిర్వీర్యం కాకూడదు అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్తో ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా మీలో ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు, ఒకవేళ అలవాటు పడినా కూడా డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. వాటి అక్కడికి వెళ్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి దాని నుంచి బయటపడడానికి తగిన మందులు అవి మీకు సలహాలు సూచనలు వాళ్ళ డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాటికి బానిసలై ఉంటే అలాంటి వాళ్ళకు కూడా తెలియజేయండి. మీ పేరెంట్స్కి చెప్పండి. సార్ చెప్పినట్టుగా చదువుకున్న ఒక పర్సన్ చదువుకున్నాడు అంటే విలేజెస్లో చాలా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. జస్ట్ 10th పాస్ అయిన వ్యక్తికి కూడా చాలా రెస్పెక్ట్ అనేది ఉంటుంది విలేజెస్లో. ఎందుకు? మిమ్మల్ని చూసి కాదు, మీరు చూసుకున్న చదువును చూసి అంతే. ఇప్పుడు నేను ఇండివిజువల్గా వస్తే నాకు విలువిస్తారో లేదో తెలియదు. జడ్జిని వచ్చాడు కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు, ఏం చెప్పినా ఓపిక్గా వింటున్నారు. ఎందుకు? చదువుకి ఒక హోదాకి ఉన్న పవర్ అనేది అలా ఉంటుంది. సో మీకు ఒక ఇన్స్పిరేషన్గా మీకు ఇది తెలియజేయాలని మేము వచ్చాము. రెండోది, ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పి మా పోలీస్ వారు చెప్తూనే ఉంటారు, బట్ ఎవరు పాటించరు. మీరైనా కనీసం హెల్మెట్లు ధరించండి, తాగి వాహనాలు నడపకండి. ఎందుకు మేడం మాకెందుకు చెప్తున్నారు? మేము ఎవరు తాగము అంటే నా దగ్గరకు వచ్చే సగం మీలాంటి పిల్లలే, అంటే మీరు కాదు మీలాంటి పిల్లలు వస్తారు. ఏరా ఎందుకు తాగామంటే, మేడం ఈరోజు న్యూ ఇయర్ కదా మేడం అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి? 10,000 జరిమానా తీసుకొని వాళ్ళని పంపిస్తాం. తాగేవాడు ఏదో ఇంట్లో కూర్చొని యాక్సిడెంట్ చేసుకొని నీకేదో అయ్యేది కాక మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా దెబ్బలు తగులుతాయి, ఇలా చెప్పి వాళ్ళని బెదిరించి పంపిస్తూ ఉంటాము. ఇంకొకటి, ఈ విషయాలు మీరు ఇక్కడ విన్న విషయాలు ఇక్కడితో మర్చిపోకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి. తాగేసి వాహనాన్ని నడిపితే 10,000 రూపాయలు జరిమానా, హెల్మెట్ లేకుండా బండి నడిపితే కూడా జరిమానా విధిస్తారు. ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు పాటించాలి? ఇవన్నీ మన సేఫ్టీ కోసం. మనం కరెక్ట్ వేలోనే పోతుంటాము. ఒకరు తాగేసి వచ్చి మన బండిని గుద్దాడు అనుకోండి, వాడికి లాసు, మనకు లాసు. ఏదో బండికి లాస్ అయితే పర్లేదు, లైఫ్ లాస్ అయితే రోజుకి కొన్ని వందల మంది వస్తారు కోర్టులో. యాక్సిడెంట్ కేసులకు సంబంధించిన వాళ్ళు చనిపోయేవాడు చనిపోయి ఉంటాడు. వాళ్ళ భార్యని కానీ పిల్లల్ని కానీ చూసినప్పుడు బాధగా వాళ్ళు ఉంటారు. ఇతను చనిపోవడం వల్ల ఆ పిల్లలు చదువు మానేసి స్కూల్ పనులకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆ వైఫ్కి ఇంకా చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ చూసినప్పుడు ఆ ఒక 10 నిమిషాలు వాడు హెల్మెట్ వేసుకొని ఉంటే బతుకుండేమో అనేది మనసులో అనిపిస్తుంది. మేము బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయకూడదు కాబట్టి బాధపడి గమ్మున ఉండడమే. ఇలా ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు అవగాహన కల్పించడానికి చెప్తూ ఉంటాము. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి అని చెప్పి. ఇంకా మూడవది, మీ అందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లిదండ్రులు మనల్ని ఈ ప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేకుండా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మన గురించి ట్రూగా నిజంగా బాధపడేవాళ్ళు, మనం చిన్న సక్సెస్ అయినా కూడా మనస్ఫూర్తిగా సంతోషపడే ఇద్దరు వ్యక్తులు అమ్మ నాన్న. వీళ్ళు కాకుండా
ఎవ్వరూ ఉండరు. తర్వాత టీచర్స్, ఎందుకంటే వాళ్ళ గైడెన్స్లో మనం చదివి మనము ఒక జాబ్ తెచ్చుకోవడం ఏదో చేస్తాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అమ్మ నాన్న అంత కష్టపడి చదివిస్తున్నప్పుడు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పనికిరాని విషయాల కింద ఆత్మహత్యలు చేసుకోవడము మేము చూస్తుంటాం రోజు. ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈ స్పీచ్ వల్ల ఒక్క స్టూడెంట్ బాగున్నా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మార్కులు రాలేదని, ఎవరో ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అని, లేదా ఎవరో ఒక అబ్బాయి రిజెక్ట్ చేశాడని, వాట్సాప్లో మెసేజ్ పెడితే రిప్లై రాలేదని, iPhone 17 కొని లేదని, బైక్ కొని లేదని, ఇలాంటి విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకునే పిల్లలు ఉన్నారు. చనిపోయేవాడు హ్యాపీగా ఒక 10 minutesలో చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? తండ్రి అన్న బయట పోయి ఉద్యోగం, అంటే తండ్రి తక్కువ అని చెప్పట్లేదు, నాన్న బయట పోయి ఉద్యోగం చేస్తారు, వేరే ఎవరో మాట్లాడతారు. అమ్మ పరిస్థితి ఏంటి? ఇంట్లోనే ఉంటుంది. ఇలా ఒక సూసైడ్ కేసులో ఒక పేరెంట్స్ నా దగ్గర వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ తల్లి ఎలా ఏడ్చిందంటే, నేను నా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయాను. మేము చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మాకు అలాగే ట్రైనింగ్ ఇస్తారు, మేము అలాగే ఉంటాం కూడా, ఎంత జరిగినా మా కళ్ళలో నీళ్ళు రావు, అంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు జడ్జెస్ అంటే. అలాంటిది నేనే తట్టుకోలేక ఏడ్చేసాను ఆమెతో పాటు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఒక తల్లి అంటే పిల్లలకి ఏమన్నా అయితే ఒక తల్లి మెంటల్ అదని అలా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇలాంటి సిల్లీ థింగ్స్కి దయచేసి ఏ విషయానికి ఆత్మహత్యలు చేసుకోవద్దండి. మహా ఫెయిల్ అయితే ఏమైపోతుందండి, నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకుంటారు. చదువు ఒకటే కాదు కదా, ఇంకా వేరే పని చేసి కూడా బతకచ్చు. న్యాయబద్ధంగా ఏ పని చేసైనా మనం బతకచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది అదొక ఫ్యాషన్ అయిపోయింది. నేను ఫ్యాషన్ అనే అంటాను, ఆత్మహత్య చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా, అలాంటి ఏమన్నా మీకు చెప్పుకోలేని బాధలు ఉన్నా కూడా ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలిసి ఒక ట్రీట్మెంట్ తీసుకోవడానికి తప్పే లేదు. ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఫోన్లో అన్నీ ఉన్నాయి కదా, డాక్టర్ యాప్ అని, ఈ యాప్ అని, ఆ యాప్ అని, వాటిల్లో మనకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు కదా, మనం చెప్పేది విని మనకు తగిన సలహాలు ఇస్తారు. అట్లాంటివి ఏమన్నా ఉంటే అలాంటి కౌన్సిలింగ్స్కి అటెండ్ అవ్వండి. ఇంకేమైనా మీకు బాధలు ఉంటే మీ ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంకా ఇంకేమన్నా